నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా పఠిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ విశేషంగా సహకరిస్తుంది. ఆదిత్య హృదయంలో సూర్య భగవానుణ్ణి మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే, నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అంటూ సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే, నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావన అంటే అర్థం ఏంటంటే, నక్షత్రాల కంటే గ్రహాల కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించేటటువంటి సూర్య భగవానుడికి నమస్కారం అని అర్థం. పగటిపూట తన అద్భుతమైనటువంటి కాంతి కిరణాలతో నక్షత్రాల కాంతి కూడా బయటికి కనిపించనీయకుండా చేసే శక్తి కలిగినటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం. విశ్వభావన సమస్త విశ్వాన్ని కూడా తన తేజస్సుతో వ్యాపింపజేసినటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం. తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అంటే సృష్టిలో తేజస్సు కలిగిన వాటన్నిటికంటే ఎక్కువ తేజస్సుతో ఎక్కువ కిరణాలను ప్రసరింపజేసేటటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం. ద్వాదశాత్మన్ నమోస్తుతే అంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి కిరణాలతో మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే పేర్లతో ద్వాదశాత్ముడిగా ప్రకాశించేటటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ సూర్యుని కీర్తిస్తున్నాం. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, నమః పూర్వాయ గిరయే అంటే ఇక్కడ సూర్య భగవానుణ్ణి ఉదయించే తూర్పు కొండ రూపంలో మనం నమస్కారం చేసుకుంటున్నాం. పశ్చిమాయాద్రయే నమః, అద్రి అంటే కొండ, పశ్చిమం వైపు పడమర వైపు అస్తమించే కొండ రూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని కీర్తిస్తున్నాం. జ్యోతిర్గణానాం పతయే అంటే తన వెలుగుతో అన్నిటినీ వెలిగింపజేస్తూ నక్షత్రాలను గ్రహాలను తన కాంతి కిరణాలతో కప్పివేసేటటువంటి ప్రకాశం కలిగినటువంటి సూర్యుడికి నమస్కారం అన్న అర్థంలో జ్యోతిర్గణానాం పతయే నమః అంటూ కీర్తిస్తూ, దినాధిపతయే నమః ఒక రోజుకు అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పఠించిన, శ్రవణం చేసిన సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, వృత్తిపరంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, శివాభిషేకం ఏ ప్రదేశంలో చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఇష్టోసి మే దృఢం ఇది తతో వక్ష్యామితే హితం. నన్ను ప్రియమని పట్టుకున్నాక ఇంక వాడి హితం నేనే చూసుకుంటానయ్యా, అది బాధ్యత. అందుకే నీకు హితమైనది తతో వక్ష్యామి చెప్తున్నాను. ఈ మాట సామాన్యం కాదు. గుహ్యాద్గుహ్యతమం పరం, 2 వాక్యాలండి. పరమాత్మ చివరి శ్లోకములు ఇవి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. సత్యంతే ప్రతిజానే, ప్రతిజ్ఞ చేసి సత్యం చెప్తున్నాను విను అన్నాడు పరమాత్మ. ప్రతిజ్ఞ పట్టి ఒట్టు పెట్టి చెప్తున్న మాట అండి. ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే తప్పడు ఈ మాట పరమాత్మ. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, మన్మనాభవ నా మనస్కుడివిక అంటే నీ మనస్సు నాకు అర్పించు, నీ మనసంతా నన్నే నింపుకో. మనస్సు అర్పించడం అంటే తీసుకొచ్చి అక్కడ బెడియడం కాదు. మన్మనాభవ మాట ముందు మనస్సంతా, మనస్సు అంటే మననం చేసేది మనస్సు, అంటే నన్నే మననం చేస్తుంటే మనస్సంతా కృష్ణాకారం అయిపోతుంది. ఇంకోటి ఉంది,
ఏది ధ్యానిస్తే ఆకారం మనస్సుకు వస్తుంది. నన్నే ధ్యానించు, నన్నే చింతించు, మన్మన మనస్సుతో చేసే పనులన్నీ నా పట్ల చెయ్యి, అంతే. ఇక్కడ మన్మనాభవ మద్భక్త. మద్భక్త అంటే ప్రేమపూర్వకంగా నన్నే ఆశ్రయించు. మధ్యాజి నన్ను యజించు అంటే నన్ను ఆరాధించు. దేనితో ఆరాధించాలి? స్వకర్మాతమిభ్యర్చ. అది ఇక్కడ. మాం నమస్కురు నన్ను నమస్కరించు. నన్ను నమస్కరించంటే నా పట్ల నమ్రభావము కలిగి ఉండు. నమస్కారం అంటే నమ్రభావం. నమ్రభావం అంటే అహంకార రాహిత్యం. ఇంకా నీదని అహంకారాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఉండడమే నమస్కారం. అందుకే మాం నమస్కురు. మొత్తం చెప్పిన 4 పనులండి. 4 చేయి చాలు. ఏమిటి? మన్మనాభవ, మద్భక్త, మధ్యాజి, మాం నమస్కురు. ఈ 4 చేస్తే ఏమవుతుందయ్యా? మామేవ ఏష్యసి. నువ్వు నన్నే పొందుతావు, నాలో ప్రవేశిస్తావు, నన్నే పొందుతావు. నిజమా? సత్యం. ఎలా నమ్మమంటావు? ప్రతిజానే, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. అయితే ఎందరో అక్కడున్నారు, నా ముందే నిలబడి నాయన ఈ పనులు చేయి, నువ్వు నన్నే పొందుతావు అని నాకే ఎందుకు చెప్తున్నావంటే, ప్రియోసిమే, నువ్వు నాకు ప్రియమైన వాడివి కదా నాయనా, అందుకోసం అన్నాడు ఇక్కడ. అంటే అర్జునుడు భక్తి ఏమిటి? అహం సచ మమ ప్రియ. ఆ స్థాయి భక్తుడు అర్జునుడు. అందుకే మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. ఇక్కడ భగవంతుడికి మనస్సునిస్తే ఏమవుతుంది? మనస్సు అంటే ఏమిటండి? స్మరణేగా. నిత్యస్మరణ అంటే చెప్తోంది శాస్త్రం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రవాక్యాన్ని కొందరు భాష్యకారులు ఇచ్చారు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో నజాతచిత్ సర్వే విధి నిషేధాస్యు ఏతయోరేవ కింకరాః. విష్ణువుని ఎప్పుడు విస్మరించకుండా స్మరించు. విస్మరించకు, స్మరించు. ఒక్కటి చేస్తే ఈ ధర్మమా ఆ ధర్మమా, ఏది విధి ఏది నిషేధం, ఇన్ని కర్మలు జంఝాట నీకు తెలియదు. విష్ణువుని విడవకుండా స్మరించేవనుకో, ఈ విధి నిషేధాత్మకమైన కర్మలన్నీ నీకు కింకరులైపోతాయి. నువ్వు వాటికి కింకరుడు కా, అవి నీకు కింకరులైపోతాయి. అందుకే మనం కర్మలకు దాసులం కాకూడదు. విష్ణువుకు దాసుడు అయిపోతే కర్మలు నీకు దాసులవుతాయి. అందుకే ఆలోడ్యచ శాస్త్రాన్ని విచార్యచ పునఃపునః. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపునః అంటున్నాడు వ్యాసుడు వారు. సర్వశాస్త్రాలు ఆలోడ్య అంటే బాగా మథనం చేసి తెలుసుకున్నాను. విచార్యచ పునఃపునః, ఈ శాస్త్రాలన్నీ చదివి గ్రహించిన సత్యం ఒక్క వాక్యంతో చెప్తాను, వింటారా అన్నాడు. అదేమిటంటే విపద్విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. విష్ణువుని విస్మరించడమే విపత్తు, ఆయన స్మరించడమే సంపద. ఇది శాస్త్రం. అంటే మన్మనాభవ, ఆ పని చేయవయ్యా అన్నాడు. ఇక మద్భక్తుడు. మద్భక్తుడు అయితే ఎలా ఉంటాడు తెలుసా? భగవద్భక్తుడు వాడికి నిత్యోత్సవం అండి. మన నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వరుడు కనుక్కుంటాం. భక్తుడికి వాడు ఎప్పుడు ఉత్సవంగా ఉంటాడు. ఎందుకంటే వాడు ఎవరిని పట్టుకున్నాడు? వాడు ఆనందమూర్తి. వాడు కొరత లేదు, పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు. కనుక ఆయన్నే ఎప్పుడు పట్టుకున్నాడు కనుక వాళ్ళు ఏడుపు లేదు, దిగులు లేదు. అయినా కనబడుతున్నాయంటే వాడిని పట్టుకోలేదని అర్థం ఇక్కడ. కానీ భక్తుడైన వాడు ఎలా ఉంటాడో చెప్తున్నారు వ్యాసుడు వారు. నిత్యోత్సవో భవేత్తేషాం నిత్యశ్రీ నిత్యమంగళం ఏషా మృదిస్థో భగవాన్ మంగళాయతనో హరి. సర్వమంగళాయతనుడైన హరి ఎవరి హృదయంలో ఉంటారో వాడికి నిత్యోత్సవమే ఉంటుంది, నిత్య సంపదలే ఉంటాయి, నిత్యమంగళం ఉంటుంది అయ్యా అన్నారు ఇక్కడ. ఇక మాం నమస్కురు మధ్యాజి. ఇదేమిటయ్యా చెప్తున్నాడంటే, మధ్యాజి అంటే కృష్ణే రతాః కృష్ణమనుస్మరంతి రాత్రౌ చ కృష్ణం పునరుత్థితాయే తే భిన్నదేహాః ప్రవిశంతి కృష్ణం హవిర్యథా మంత్రహుతం హుతాశే. ఇదొక అద్భుతమైన వ్యాసవాక్యం. అంటే ఎవడైతే కృష్ణుని యందు రతి మక్కువ కలిగి ఉంటాడో, కృష్ణుణ్ణి ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాడో, రాత్రౌచ కృష్ణం పునరుత్థితాయే, రాత్రి నిద్రించేటప్పుడు కృష్ణుణ్ణి స్మరిస్తూ లేస్తూనే కృష్ణుని స్మరిస్తాడో, తే భిన్న దేహాహ, వాడి దేహము విడిచి ప్రవిశంతి కృష్ణం, కృష్ణుల్లో ప్రవేశిస్తున్నాడు. దేహం విడిచి అంటే మరణానంతరం కాదు, దేహ తాదాత్మ్యం విడిచి ఉన్నప్పుడే కృష్ణుడితో తాదాత్మ్యం చెందుతున్నాడు. ఎలాగూ అంటే హవిర్యథా మంత్రహుతం హుతాశే. అద్భుతమైన మాట. ఒక యజ్ఞం చేసేటప్పుడు హవిస్సు తీసుకుని మంత్రంతో వేస్తాం. వేసిన హవిస్సు ఏమైంది? అగ్ని అయిపోయింది. కనుక మంత్రహుతం, భక్తి చేత భగవన్నామము చేత పవిత్రమైన అంతఃకరణం భగవదర్పితమైతే భగవద్భావాన్నే పొందుతుంది. మంత్రహుతమైన హవిస్సు అగ్నిలోపడి అగ్ని అయినట్లుగా అలా పొందుతాడు సుమా అని చెప్తున్నాడు. అందుకే నమస్కురు, అది యజనం అంటే. యజనం అంటే అదండి. మధ్యాజీ మాం నమస్కురు,
నమస్కురు అంటే ఏమిటయ్యా అంటే కృష్ణుని నమస్కరించు. తెలుసా కృష్ణ నమస్కారం అంటే? తెలిసి చేసే ఒక్క నమస్కారం చాలండి. అదేం చేస్తుందంటే ఏకోపి కృష్ణశ్చ కృత ప్రణామో దశాశ్వమేధావబృధేన తుల్య దశాశ్వమేధా పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఒక్క మాట చెప్తున్నాను నేను, కృష్ణుడికి ఒక్కసారి చేసే నమస్కారము 10 అశ్వమేధయాగాల సమానము అన్నాడు ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నీతిమాలలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సద్భావనకి, సత్సంకల్పానికి, సచ్చింతనకి పట్టం కొడుతూ ఒక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. యస్త్వత్ర ధర్మో న తథా స తత్ర కోహ్యత్ర హేతు సమయోథ దేశః నోభౌ సఖే యత్ శుభభావనున్నం తత్కర్మ ధర్మోఖిల దేశకాలే. ఇవాళ ఒకటి ధర్మం అనుకుంటున్నాం, రేపటికి ధర్మం కాకుండా పోతోంది. నేటి అత్యున్నత శిఖరము రేపు పెన్పల్లము నిఖరము అన్నాడు ఆరుద్ర. ఇది సర్వరంగాల్లోనూ సమంగా వర్తిస్తోంది. ఒక సమయానికి, ఒక ప్రదేశానికి, ఒక వ్యక్తికి, ఒక సన్నివేశానికి ధర్మంగా ఏది కనిపిస్తోందో అదే పని మరో సన్నివేశంలో, మరో కాలంలో, మరో సందర్భంలో అధర్మంగా మారిపోతోంది. ఏమిటి కారణం దీనికి? కాలమా, ప్రదేశమా అని ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. సమాధానం చెబుతున్నాడు గురువు. చెప్పే ముందు ఆలోచించమంటున్నాడు. ధర్మాన్ని గురించి, న్యాయవర్తనాన్ని గురించి, పరోపకారాన్ని గురించి ఆలోచించేటువంటి సాధు పురుషులందరికీ కూడా వచ్చే ప్రశ్న ఇది. ఇదే విషయాన్ని మహాభారతంలో వ్యాస భగవానుడా అనేక ఘట్టాల్లో ప్రస్తావన చేశాడు. ఒకానొక ఘట్టంలో ఆయన అన్నాడు, ఏ పనైనా సరే, ఎంత మంచి పని చేసినా సరే దుర్భావన చేస్తే మాత్రం అది మంచి పని కాదు అన్నాడు. గొప్ప తపస్సు చేస్తున్నాడు ఒక ఆయన. ఎందుకోసం చేస్తున్నాడు? కళ్ళు తెరిస్తే కాకులు కాలిపోవాలని చేస్తున్నాడు, కౌశికుడు చేసినట్టుగా. చేసే తపస్సు గొప్పదే, కానీ వెనకాల భావం చెడ్డది. దానం చేస్తున్నాడు ఒక ఆయన. ఎందుకోసం? పక్కవాడి కంటే నేను గొప్పవాడనే పేరు తెచ్చుకోవాలని తపనతో చేస్తున్నాడు. దానం గొప్పదే, కానీ ఈ పోటీ భావం మాత్రం గొప్పది కాదు. పొడుస్తున్నాడు కత్తి పెట్టి, అయినా మంచి పని అవుతోంది. ఎందుకని? రోగికి ఆపరేషన్ చేయాలి, వాడి యొక్క సుఖం కోసం, దీర్ఘజీవనం కోసం చేస్తున్నాడు, హింస చేస్తున్నాడు, అయినా సరే మంచిది అవుతుంది. కనుక దేన్ని బట్టి నిర్ణయం చేయాలి? నోభౌ సఖే యత్ శుభభావనున్నం. నీ మనస్సులో గనక మోటివేషన్ ఏదైతే ఉన్నదో ఆ మోటివ్ గనక కరెక్ట్గా ఉన్నట్టయితే, అది శుభంగా ఉన్నట్టయితే, అది సద్భావన పూరితంగా ఉన్నట్టయితే, అది నిస్వార్థంగా ఉన్నట్టయితే, అది పరోపకార నిరతంగా ఉన్నట్టయితే, అప్పుడు ఆ కర్మ ఏ సమయంలో చేసినా సరే, ఏ ప్రదేశంలో చేసినా సరే, ఏ సన్నివేశంలో చేసినా సరే, ఏ వ్యక్తికి చేసినా సరే అది సత్కర్మే అవుతుంది. కనుక చేసేవి సత్కర్మలైనప్పటికీ కూడా అవి కనుక దుర్భావనతో చేసినట్టయితే అవి దుష్ఫలితాలనే ఇస్తాయి శాశ్వతంగా. ఒకప్పుడు దుష్కార్యం చేయవలసి వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని దండిస్తున్నాం బాగా చదువుకోమని. రాజుగారు ప్రజల్ని శిక్షిస్తున్నాడు తప్పు చేసినప్పుడు. వైద్యుడు దుష్టాంగాన్ని ఖండిస్తున్నాడు ఆ అవయవంలో రోగం వ్యాపించినప్పుడు. ఇటువంటివన్నీ ఎలా జరుగుతున్నాయి? కేవలం సద్భావనతో, పరోపకార దీక్షతో జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరోపకార దీక్షతో, సద్భావనతో గనక మనం క్రూరకర్మ చేసినా సరే, పాపకర్మ చేసినా సరే అది పుణ్యకర్మే అవుతోంది. కనుక పాప పుణ్య నిర్ణయంలో దేశకాలాలకి కొంత పాత్ర ఉన్నప్పటికీ వార్ధక్యంలో ఏది పుణ్యమో బాల్యంలో, యవ్వనంలో అది పుణ్యం కాకపోవచ్చు. బాల్యంలోనూ యవ్వనంలోనూ ఏది పుణ్యమో అది వార్ధక్యంలో పుణ్యం కాకపోవచ్చు. కానీ వార్ధక్యంలోనూ, యవ్వనంలోనూ, బాల్యంలోనూ కూడా, అలాగే ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నంలో కూడా, సర్వదేశాల్లోనూ, సర్వకాలాల్లోనూ కూడా ఏది ఉత్తమోత్తమ పుణ్యం అంటే సద్భావనతో, సత్సంకల్పంతో, నిస్వార్థంగా పరోపకారార్థం చేసే పనే నిజమైనటువంటి పుణ్యము అనేటువంటి సూక్ష్మాన్ని ఇక్కడ స్వామీజీ ఉపదేశిస్తున్నారు. సద్గురువుల అనుగ్రహంతో మనకు అటువంటి సద్బుద్ధి కలుగుగాక.
జయ గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మి పావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తు తే. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం ఆదివారం సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:49 ఈరోజు తిథి ద్వితీయ అంటే విదియ రాత్రి 3:25 వరకు, తదుపరి తృతీయ. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 5 గంటల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జ్యం రాత్రి 12:37 నుండి 2:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 12:22 నుండి 1:55 వరకు. ఇక రాహుకాలాన్ని చూస్తే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అష్టకవర్తి రీత్యా శుభప్రదమైనటువంటి కాలం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం త్రిపుష్కర యోగం. ఆదివారం అలాగే ద్వితీయ అంటే విదియ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ మూడు కలిసినట్లయితే త్రిపుష్కర యోగము అంటారు. మొత్తం త్రిపుష్కర యోగం కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక త్రిపుష్కర యోగం ఇది. ఈ రోజున ఏ పనినైనా చేసినట్టయితే అది 3 మార్లు చేయవలసిన అవసరం వస్తుందని శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం. ఆ కారణంగా శస్త్రచికిత్సని చేయించుకోవడం, అలాగే వైద్య పరీక్షలకి వెళ్ళడం, ఇటువంటి ఏదైనా చేసినట్టయితే మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి లేదా ఎవరి మీదైనా వాదానికి వివాదానికి వెళ్ళబోయినా కూడా ఈ రోజున చేయడం సరైనటువంటి పని కాకపోతుంది. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఎర్రనైనటువంటి అక్షతలతో అంటే కుంకుమ కలిపినటువంటి అక్షతలు ఏవైతే ఉంటాయో కుంకుమాక్షతలతో ఎర్రని రంగులో ఉండేటటువంటి రాగి పళ్ళెల్లో సూర్య భగవానుని చిన్నదైనటువంటి ప్రతిమని పెట్టి సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుతూ పూజ చేసి ఆ అక్షతల్ని కానీ మన దగ్గర ఉంచుకున్నట్లయితే అనారోగ్యం చేసినా లేక ఆరోగ్యవంతంగా ఉన్నా రోజు కొన్ని అక్షతల చొప్పున శిరస్సును ధరిస్తూ ఉన్నట్లయితే అనారోగ్యం ఉంటే తొలగిపోతుంది. ఆరోగ్యవంతులైతే అనారోగ్యం రాకుండా ఆరోగ్య అభివృద్ధి కూడా జరుగుతుంది. సూర్యునికి ప్రీతికరమైనటువంటి నవధాన్యాల్లో అది గోధుమ కాబట్టి గోధుమకి సంబంధించినటువంటి ఆహారాన్ని ఈ రోజున ఉపవసించినటువంటి వాళ్ళు ఉప ఆహారంగా దాన్ని అంటే ఫల ఆహారంగా దాన్ని స్వీకరించవచ్చు. నేటి ఆణిముత్యాలు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. జయ
జయ జయ జయ జయ శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. ఎవడురా రామకథ చెప్పినవాడు? 10 నెలలయింది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు. నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది. ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొమ్మలలోకి చూసింది. చూసేటప్పటికీ తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధిసర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధిసర్గే, అత్యంత శక్తివంతం. హనుమ తిరుగుతారు అనడానికి ప్రమాణాలు కొన్ని చెప్తుంది పరాశర సంహిత. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మిరుపుల పోగులంటి శరీరంతో కిందకి చూస్తూ చిన్నవారై ఉన్నారు కదూ. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ కిందకి చూస్తున్నారు. సీతమ్మ ఇలా తల పైకెత్తి చూసింది. ఎప్పుడైతే హనుమని చూసిందో ఆవిడ ఒళ్ళు గగుర్పుడిచి వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను. అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ, అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది. ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే, ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను? రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన. నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. తనకి సుఖం వేరొకటి ఉండదు. తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం, తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడికెడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు, ఎంత అల్లుకుపోతుందో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, అశ్వత్థామ అర్జునుడు ప్రకటించిన అస్త్రాల మధ్యలో నిలబడిన ఆ ఋషులు అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నారు. వారిని చూడగానే అర్జునుడు సమయానికి తగినట్లుగా ఆలోచించాడు. వారి మాటలు విని వేగంగా తన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. తర్వాత అర్జునుడు చేతులు జోడించి ఋషులతో ఇలా అన్నాడు:
ఓ మహాత్ములారా, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. నేను గనక ఈ అస్త్రాన్ని ఉపసంహరిస్తే పాపాత్ముడైన అశ్వత్థామ మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు మీరు మాకు సకల లోకాలను కూడా అన్ని విధాలుగా మేలు కలిగేలాగా చేయండి అని కోరాడు. ఆ అస్త్రాన్ని రణభూమిలో దేవతలు కూడా అంత తేలిగ్గా ఉపసంహరించలేరు. అది పరమాస్త్రం. రణభూమిలో ప్రయోగించిన తర్వాత అర్జునుడు తప్ప ఇంద్రుడితో సహా మరెవరూ కూడా దానిని ఉపసంహరించలేరు. ఆ అస్త్రం బ్రహ్మ తేజస్సు నుండి పుట్టింది. జితేంద్రుడు కానివాడు దాన్ని ప్రయోగిస్తే మళ్ళీ దాన్ని ఉపసంహరించలేడు. అర్జునుడు జితేంద్రుడు కాబట్టి ఉపసంహరించాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాడు మాత్రమే దాన్ని ఉపసంహరించగలడు. అచీర్ణ బ్రహ్మచర్యో యః సృష్ట్వా వర్తయతే పునః తదస్త్రం సానుబంధస్య మూర్ధానం తస్య కృంతతి. బ్రహ్మచర్యాన్ని పాటించని వాడు దాన్ని ప్రయోగించి మళ్ళీ ఉపసంహరిస్తే ఆ అస్త్రం ప్రయోగించిన వాడి తలను, అతడి బంధువుల తలను కూడా ఖండించి వేస్తుంది. అర్జునుడు బ్రహ్మచర్యాన్ని వ్రతశీలతను పాటించి ఆ అస్త్రాన్ని పొందాడు. ఇన్ని ఇబ్బందులు కలిగినా దానిని ఎప్పుడూ ప్రయోగించలేదు. అర్జునుడు సత్యవ్రతాన్ని పాటించేవాడు, శూరుడు, బ్రహ్మచారి, గురువు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అందువల్లే అతడు వెంటనే అస్త్రాన్ని సులభంగా వెనక్కి మళ్లించాడు. అశ్వత్థామ కూడా ఎదుట నిలబడిన ఆ ఋషులను చూశాడు, వారి మాటలు విన్నాడు. ఎంతో బలవంతంగా ఆ భయంకర అస్త్రాన్ని ఉపసంహరించే ప్రయత్నం చేశాడు. కానీ అశ్వత్థామకు వీలు కాలేదు. రణభూమిలో ఆ పరమాస్త్రాన్ని ఉపసంహరించడంలో అశ్వత్థామ దీనుడైపోయాడు. వెంటనే వ్యాస మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహాముని, నేను భీముణ్ణి చూసి భయపడ్డాను, తీవ్ర సంకట స్థితిలో పడ్డాను. నా ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. ఓ భగవంతుడా, ఈ భీముడు దుర్యోధనుడిని చంపాలని యుద్ధభూమిలో అధర్మంగా ప్రవర్తించాడు, అసత్య మార్గంలో నడిచాడు. అందువల్లే నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. మళ్ళీ దీనిని ఉపసంహరించుకోవాలని అనుకోవటం లేదు. ఓ ముని, ఎవ్వరు ఎదిరించలేని ఈ దివ్యాస్త్రాన్ని నేను పాండవ నిర్మూలనం కోసమే అగ్ని తేజస్తో మంత్రించి ప్రయోగించాను. కనుక పాండవులను అందరినీ అంతం చేసేందుకు కల్పించిన ఈ అస్త్రం ఈ రోజున పాండవులందరినీ ప్రాణాలు తీయదు. నేను రోషంతో నిండిన మనస్సుతో పాండవులు చంపాలని చెప్పేసి కోరుకుంటూనే ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు, నాయన, అర్జునుడు జ్ఞాని. అతడు రణభూమిలో ఎప్పుడూ బ్రహ్మశిరో అస్త్రాన్ని రోషంతో ప్రయోగించలేదు. నిన్ను నాశనం చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా ప్రయోగించలేదు. నువ్వు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలని దానికోసమే ప్రయోగించాడు. మళ్ళీ వెంటనే ఉపసంహరించాడు. అర్జునుడు ఈ అస్త్రాన్ని నీ తండ్రి ఉపదేశంతోనే పొందాడు. పొంది కూడా తన క్షాత్రధర్మం నుండి తొలగిపోలేదు, ఎన్నడూ పొంగిపోలేదు, ఆవేశపడలేదు. అర్జునుడు సాధువు, బుద్ధివంతుడు, సజ్జనుడు, సకల అస్త్రాలు తెలిసినవాడు. అయినా అటువంటి వాడిని నువ్వు సోదరులతోనూ బంధువులతోనూ సహా ఎందుకు చంపాలి అనుకుంటున్నావు? మరొక విషయం చెబుతున్నాను విను. బ్రహ్మశిరోస్త్రం అంతకన్నా గొప్ప అస్త్రంతో నాశనం చేయబడితే ఆ రాజ్యంలో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు, క్షామం ఏర్పడుతుంది. అర్జునుడు శక్తిమంతుడు అయినా కూడా ప్రజలకు హితం చేయాలి అనే కోరికతోనే ఈ అస్త్రాన్ని నాశనం చేయలేదు. నువ్వు ఇప్పుడు పాండవులను, నిన్ను, రాజ్యాన్ని కూడా రక్షించాలి. కనుక ఈ దివ్యాస్త్రాన్ని వెంటనే ఉపసంహరించు. నీ కోపం శాంతించుగాక, పాండవులు క్షేమంగా ఉండెదరుగాక.
అర్జునుడు ఎప్పుడూ కూడా అధర్మంగా గెలవాలి అని ఎప్పుడు కోరుకోడు. ఇప్పుడు నీ తలపై ఉన్నటువంటి మణిని ఇచ్చేయి, అది తీసుకొని పాండవులు దాన్ని బదులుగా నీకు ప్రాణదానం చేస్తారు అన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ ఇలా అన్నాడు, ఓ మహర్షి, పాండవులు పొందిన రత్నాలు, కౌరవులు సాధించిన ధనం, వీటన్నిటికన్నా కూడా ఈ మణే గొప్పది, విశిష్టమైనది. యమాబద్య భయం నాస్తి, యమాబద్య భయం నాస్తి, శస్త్రం వ్యాధి క్షుధాశ్రయం, శస్త్రం వ్యాధి క్షుధాశ్రయం, దేవేభ్యో దానవేభ్యో వా, దేవేభ్యో దానవేభ్యో వా, నాగేభ్యో వా కథంచన, నాగేభ్యో వా కథంచన. ఈ మణిని ధరిస్తే ఆయుధాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, ఆకలి వల్ల కానీ, దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ ఎలాంటి భయము కలగదు. రాక్షస గణాల వల్ల కూడా భయం ఉండదు. అలాగే దొంగల భయం ఉండదు. ఈ మణికి అంతటి గొప్ప శక్తి ఉంది. కనుక ఈ మణిని ఎలాంటి పరిస్థితిలోనూ నేను విడిచిపెట్టను, ఇవ్వను. కానీ మీరు పూజ్యులు, మీ ఆజ్ఞని పాటించి తీరాలి కనుక మణిని ఇస్తాను. కానీ నేను ప్రయోగించిన అస్త్రం మాత్రం పాండవులకు సంబంధించిన గర్భంలోని శిశువులపై పడుతుంది. ఈ అస్త్రం వ్యర్థం కాదు ఓ భగవాన్, ఎందుకంటే ప్రయోగించిన దాన్ని మళ్ళీ ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు. అందుచేత ఈ అస్త్రాన్ని పాండవుల గర్భాల మీదకు ప్రయోగిస్తాను. మీ మాటను నేను తప్పకుండా పాటిస్తానన్నాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, అలాగే చెయ్యి, ఈ అస్త్రాన్ని విడిచి శాంతించు అన్నాడు. అశ్వత్థామ అలా వ్యాసుడి మాటను గౌరవించాడు. వెంటనే అస్త్రాన్ని కూడా పాండవుల గర్భాలపైకి ప్రయోగించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ బ్రహ్మాస్త్రం పోయి పాండవుల వంశవృక్ష గర్భాల మీద పడుతున్నది. 16వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, మహారాజా, పాపకర్ముడైన అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని గురించి శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. అశ్వత్థామకు విపరీతమైన కోపం కదా, శివుడి యొక్క ఉపాసకుడు కదా. చాలామందికి దీంట్లో డౌట్ అయింది. చాలామంది, ఏంటి పాండవులు పుత్రులు అట్లా చనిపోవటం ఏమిటి, దృష్టద్యుమ్నుడు ఏమిటి, అగ్నిలో నుంచి పుట్టినవాడు కదా, అట్లా చాలామందికి డౌట్లు అనిపించింది. ఆ మాదిరిగా డౌట్ అనిపిస్తే పంచపాండవులు కూడా వెళ్ళేటప్పుడు ఒక్క ధర్మరాయి తప్ప మిగతా వాళ్ళంతా పడిపోయారు కదా స్వర్గారోహణ సందర్భంలో. ఎప్పుడేమంటారు మీరు, అందరూ పోవాల్సిందే కదా, ఒక కారణాల వల్ల అందరూ పోవాలి అంతే. అవతారాలు పోతాయి కదా, అట్లా ఎందుకు పోవాలా ఇట్లా ఎందుకు పోవాలా అనుకోకూడదు, ఒక కారణంతో వెళుతూ ఉంటాయి. ఈ మరణం అనేది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రాసి పెట్టిందో ఆ విధంగా అవుతుంది. సో ఈ ప్రకారంగా మనకు వీళ్ళందరూ పాంచాలురు, ద్రౌపది పుత్రులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, వీళ్ళందరూ కూడా భూతగణాలు. అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరిపోవాలి వాళ్ళు. శివుడి యొక్క గణాలు వాళ్ళు. అంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేదా అట్లా ఇట్లా అని చాలామందికి అనిపించింది. వైకుంఠంతో సమానమైనటువంటి అంతకన్నా పెద్దదే భూతగణాలు. అందుకని ఇది ఆ ప్రశ్న ఎవరో అడిగారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు భూతగణాల్లో చేరారు. భూతగణాల్లో చేరాలంటే ఆ భూతాధిపతుడైనటువంటి నమో భూతనాథ, ఆ భూతనాథుడే తాను చంపలేడు కాబట్టి ఆ భూతనాథుడి యొక్క ప్రేరేపణ వల్ల అశ్వత్థామ ఆ శరీరాన్ని చాలించేటట్టు చేశాడు. వాళ్ళని ఎవరు చంపడానికి వీల్లేదే. వాళ్ళంతా భూతగణాల్లో చేరుకున్నాడు. అందరూ చేరారు.
వైకుంఠానికన్నా స్వర్గానికన్నా పెద్దది అది భూతగణం. ఆ భూతగణం అంటే శివుణ్ణి ఎప్పుడూ సేవించేటువంటి యోగం వాళ్ళకు దొరికింది. అట్లా ఇంక వాళ్ళకు ముక్తి మళ్ళీ కిందికి రాలేరు వాళ్ళు, ఇంక అంతే, ఎప్పుడూ భూతగణాల్లో ఉండిపోతారు వాళ్ళు. అటువంటి యోగం అందరికన్నా ఎక్కువ యోగం దొరికింది నిజంగా వీళ్ళకి. అట్లా చెప్పాలంటే కర్ణుడి కన్నా యోగం బాగా పెద్దగా యోగం దొరికింది. అటువంటి దుర్యోధన కన్నా మంచి యోగం దొరికింది వీళ్ళకి. ఈ దుష్టద్యుమ్నుడికి కానీ, శిఖండికి కానీ, పాంచాలురికి కానీ, వీళ్ళందరికీ కూడా, అంటే పాంచాలు యొక్క సైనికులకు కానీ, అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి. రెండవ శిబిరం ఉంది, అక్కడికి వెళ్ళలేదే అశ్వత్థామ. ఆ రెండవ పెద్ద ఇంకొక శిబిరము అది పాండవులది కొంచెం కొంచెమే శిబిరం. అది పాండవులు లేరు, ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదే అశ్వత్థామ. ఇంత మాత్రమే ప్రయోగించాడు, శివుడి యొక్క ఆజ్ఞ అది. కాబట్టి వాళ్ళకు ఉత్తమ గతులే లభించాయి, కానీ మనం అనుకున్నట్టుగా ఏదో అది పెద్దది ఇది చిన్నది అనుకోకూడదు. మన బుద్ధి అంతే కదా, మనకు తెలిసిన బుద్ధి అంతే. అందుకని వాళ్ళకన్నా ఉత్తమ గతులు పొందినటువంటి వాళ్ళు, అగ్ని నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా, ధృష్టద్యుమ్నుడి నుంచి మొదలుకొని శిఖండి కూడా శాపగ్రస్తులై పుట్టినటువంటి వాడు. మరి ఇంకా పాంచాలుల సంగతి చెప్పాలి అవసరం లేదు, పాండవుల యొక్క పుత్రులు. సో కాబట్టి అది మనం ఆ విధంగా అనుకోకూడదు, అర్థం చేసుకోవాలి. అది అక్కడే శివుడే చెప్పాడు కదా, విధి వాళ్ళకు ఒక్కరించింది, అయిపోయింది. మీరు బాగా వినాల. మీరు సొంతంగా నేను ఒకసారి చదువుకున్నాను, నేను చిన్నప్పుడే అయిపోయింది నాకు అది. కాబట్టి ఈ మనుష్య శరీరంతో నేను చెప్తున్నాను అది. నేను మహాభారతంలోనే పుట్టాను, మహాభారతంలోనే ఉన్నా నేను. అందుకని అది అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా కారణభూతుడైన పరమాత్ముడు కారణ శరీరాలైనటువంటి ఈ జీవులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు రామావతారం ఉందనుకోండి, రామావతారంలో ఒక్కొక్కరు దేవతలు, వాళ్ళంతా కూడా ముందుగానే పుట్టారు. రాముడికి ముందుగానే కొంతమంది పుట్టారు, రాముడు పుట్టిన తర్వాత కొంతమంది పుట్టారు. అంటే రామావతారం కాకముందునే వచ్చారు చాలామంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణావతారం కాకముందునే వచ్చారు వీళ్ళంతా కూడా. కానీ ఇక్కడ అయితే ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కౌరవులంతా ఎవరంటే రాక్షసులు. అది కూడా అత్యంత సూక్ష్మంగానే పాతాళ లోకంలో వెళ్ళినప్పుడు రాక్షసులంతా చెప్పారు కదా, మేము వాళ్ళలో రాక్షసులుగా చేరుతాము, మీలో దేవతలుగా వాళ్ళు దేవతలు చేరారు, అందుకని ఒక్కొక్కరు రాక్షసులుగా చేరుతామని చెప్పేసి దుర్యోధనుడికి చెప్పాడు. కర్ణుడికి తెలిసిందంతా. అందుకని వాళ్ళందరూ రాక్షసత్వంతో ఉండిన వాళ్ళు, రాక్షసత్వంతో ఉండి వాళ్ళు ఉత్తమ గతి, ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు పోయారు కాబట్టి ఉత్తమ గతిని పొందారు. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. కాబట్టి పాపకర్ముడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని గురించి శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. పాపకర్ముడు అని చెప్పారు ఇక్కడ. అశ్వత్థామ ఏం పాపకర్ముడు కాదు, అశ్వత్థామ మహాయజ్ఞాలు చేసినవాడు. ఇక్కడ శివుడి ఆయుధంగా వచ్చాడు ఇక్కడికి, అంతే. అశ్వత్థామ పాపకర్మ కాదు, ఈ జన్మ తీసుకున్నాడు కాబట్టి పాపకర్మ అని చెప్పారు. అంతగాని అశ్వత్థామ పాపంతో ఉండినవాడు కాదు వీడు. అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, పూర్వం అర్జునుడికి కోడలు విరాటుడి కుమార్తె అయినటువంటి ఉత్తర ఉపప్లావ్యంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆమెను చూసి ఇలా అన్నాడు, పరీక్షీణేషు కురుషు పుత్రస్తవ భవిష్యతి ఏతదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యతి. కురువంశం నశించిపోయే సమయంలో నీకొక కొడుకు పుడతాడు. పరీక్షీణ సమయంలో పుట్టినందువల్ల పరీక్షిత్తు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పాడు.
ఇప్పుడు సత్పురుషుడి మాట నిజమవుతోంది. ఆమెకు మళ్ళీ వంశాన్ని నిలవగల కొడుకు పరీక్షిత్తు జన్మిస్తాడు అన్నాడు. ఆ మాటలు వినగానే అశ్వత్థామకు తీవ్రమైన కోపం వచ్చింది. శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ పుండరీకాక్ష, కేశవ, నువ్వు పక్షపాతంలో మాట్లాడుతున్నావు. నీ మాట జరగనే జరగదు, జరగకూడదు. అయితే నా మాట అసత్యం కాదు, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓ కృష్ణ, నువ్వు ఉత్తర గర్భాన్ని రక్షించాలి, ఆ ఉత్తరా గర్భాన్ని రక్షించాలి అనుకుంటున్నావు కదా నువ్వు. పాండవుల వంశాకురాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావు. వంశాన్ని బ్రతికించాలనుకుంటున్నావు, ఎందుకంటే ఇక్కడ అందరినీ చంపేశాడు కదా. ద్రౌపది పుత్రులందరినీ చంపేశాడు. ఇంక ఉండింది ఒకటే అక్కడ, ఉత్తర. ఆవిడ గర్భవతి, అంతే. దాన్ని కూడా చంపేస్తే అక్కడికి పాండవుల వంశం నిర్వంశం అయిపోతుంది, ఇంకెవరు లేరు అక్కడ. కానీ నేను ప్రయోగించిన అస్త్రం గురి తప్పదు, ప్రయోగించేశాడు. అది తప్పకుండా ఆమె గర్భంలోని శిశువు పైన పడుతుంది, అది శిశువును చంపేస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు ప్రయోగించిన అస్త్రము అమోఘమైందే, అది ఉత్తర గర్భంపై పడుతుంది, అది నిజమే. సతు గర్భో మృతో జాతః దీర్ఘమాయుర వాప్స్యతి. అయితే ఆ శిశువు మరణించి, ఖండితం మరణించి బయటపడతాడు, మళ్ళీ బ్రతుకుతాడు, దీర్ఘాయువును పొందుతాడు. అప్పుడేం చేస్తావు నువ్వు? నువ్వు చెడ్డవాడు, నువ్వు పాపాత్ముడు, పదే పదే పాపకర్మలు చేస్తూ ఉంటావు. బాలకుణ్ణి చంపిన వాడివని పెద్దలందరికీ తెలుసు. ఇన్ని పాపకర్మలు చేసినా నిన్నెవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నావా నువ్వు? నిన్నెవరూ శిక్షించలేదు అనుకుంటున్నావా? తప్పు చేసిన వాడెవడు నా నుంచి తప్పించుకోలేడు, అది జ్ఞాపకం పెట్టుకో. నేను నిన్ను శిక్షిస్తున్నాను. నువ్వు చేసిన పనులన్నిటికీ తగ్గట్టుగా ఘోరంగా నిన్నిప్పుడు శపిస్తాను. నువ్వు చేసిన ఈ పాపకర్మల ఫలితాన్ని అనుభవించు. 3 వర్షసహస్రాణి చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతు కేనచిత్ నిర్జనాన సహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి. 3000 సంవత్సరాల వరకు ఈ నేలపై తిరుగుతూనే ఉండు. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఏ మాట పలికే అవకాశం నీకుండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.